హై ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్. ఈ వీడియోలో మనం రియల్మీ బడ్స్ వైర్లెస్ 3 ఈ బ్లూటూత్ సంబంధించిన ఫుల్ అన్బాక్సింగ్ వీడియోతో పాటు ఫుల్ రివ్యూ అయితే చూద్దాము. కొనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఈ వీడియోని మొత్తం చెక్ చేయండి, అప్పుడు మొత్తం మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే అర్థమవుతాయి. ఇక్కడ మనం వీళ్ళ అన్బాక్సింగ్ అయితే ఆల్రెడీ నేను చేశాను, ఎందుకంటే ఇది ఫ్లిప్కార్ట్ నుంచి నేను పర్చేజ్ చేశాను కాబట్టి. సో దీంట్లో అయితే ఇయర్ ఫోన్స్ వస్తాయి అనమాట. దీంతో పాటు ఇక్కడ మనం ఈ బాక్స్లో ఏమొస్తాయంటే ఇక్కడ ఏంటంటే మనకు ఇయర్ ఫోన్స్కి ఏంటంటే మీడియం సైజ్ ఉన్న డ్రమ్స్ అయితే ఉంటాయి. సో మీరు హై ఉన్నాయి, ఇంకా లో ఉన్నాయి, మీ ఇయర్కి పట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మీకు యూజర్ మాన్యువల్ ఉంటుంది అనమాట. అంటే అసలు ఈ బ్లూటూత్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేది తెలియని వాళ్ళు తెలుసుకోనికి మొత్తం దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే దీంట్లో ఉంటాయి. ఇంకా అంతకుమించి అయితే వీళ్ళు ఏమి ఇంక ఇవ్వలేదు. ఇక్కడ వీళ్ళు ఏంటంటే వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు రియల్మీ బడ్స్ వైర్లెస్ 3 అని. ఇక్కడ మేజర్గా చూస్తున్నట్టయితే అక్కడ కీ స్పెసిఫికేషన్స్ అయితే వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. ఇవి తప్ప ఇంకేం లేవు. ఇది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసిన ఈ డబ్బా అయితే వస్తాయన్నమాట ఇట్లా. ఓకేనా, నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసిన స్క్రీన్ షాట్ కూడా వేస్తా, ఒకసారి చెక్ చేయండి. ఈ బ్లూటూత్ని వాడబట్టి అయితే దగ్గర 4 months అయింది. నేను 8th December పెడితే నాకు 10th Decemberకి అయితే డెలివరీ అయింది. మొత్తం ఈ 4 monthsలో ఫుల్ రివ్యూ చూద్దాము. అసలు నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అసలు ఈ వాల్యూ ఫర్ మనీకి కొనొచ్చా లేదా అనేది కూడా అయితే ఫుల్గా డీటెయిల్స్ అనేది ఇప్పుడు నేను చెప్తాను. సో ఆల్రెడీ మీరు అన్బాక్సింగ్ చూశారు కదా, గుర్తుపెట్టుకోండి మన దగ్గర అయితే ఏం లేవు, ఏదో నాకు ఉన్నంతలో చేసిన, అదేదో స్టూడియో కూడా ఏం కాదు, నేను ఉంటున్న రూమ్లో మాత్రమే వీడియో చేస్తున్నా. సో కొద్దిగా చెమట కూడా వచ్చి ఉంటుంది. ఓకేనా, అన్ని ఫ్యాన్లు ఆఫ్ చేసుకొని వీడియో రికార్డ్ చేస్తున్నాం కాబట్టి బ్లూటూత్ చూడొచ్చు, ఇవే అనమాట. ఒకసారి మీకు అర్థమైపోతుంది. ఇక్కడ నేను మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇవి ఏంటంటే ఇవి వచ్చేసి స్పేషల్ ఆడియోకి సపోర్ట్ చేస్తాయి. ఇది ఒక మంచి థింక్ అనమాట. అంటే డాల్బీ అట్మాస్ అలాంటి వేరే దాంట్లో ఉన్నాయి వీళ్ళ రియల్మీలో అంటేనే, కానీ స్పెషల్ ఆడియోతో వచ్చిన ఫస్ట్ ఇదేనమాట. సో బెటర్ అనమాట. ఇది 360 degreesలో మీకు స్పెషల్ ఆడియో అయితే ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. అయితే ఫస్ట్గా ఇప్పుడు దీనికి సంబంధించిన చూసుకున్నట్లయితే ఇదంతా వచ్చేసి సిలికాన్దే. మీరు వేరే ఎక్స్పెక్ట్ అయితే అసలు చేయొద్దు. నార్మల్ బిల్ క్వాలిటీ అంటే ఆ ప్రైస్కి అయితే ఓకే, బెటరే. మరి మీరు ఎక్కువ పెట్టి ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇక్కడ ఉన్నాయి చూసారా, ఈ ఎల్లో కలర్ కూడా సిలికానే, వేరేది కాదు. ఇక్కడ మనం ఇట్లా అంటాం కదా, ఇట్లా దింపినా, ఒకవేళ ఇట్లా దింపినా కూడా దీనికైతే ఏం కాదు, చాలా బాగుందనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూపిస్తా చూడండి. ఇక్కడ మనం మొత్తం చూసుకున్నట్లయితే ఇక్కడ రైట్ సైడ్ ఉన్నాయి కదా, ఇవన్నీ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ప్లస్ మైనస్ మల్టీ ఫంక్షన్కి, అలాగే పవర్ ఆన్ ఆఫ్కి అయితే మొత్తం ఇక్కడ ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇవన్నీ వచ్చేసి బ్యాటరీ ఇక్కడ ఉంటుంది అనమాట. ఇది బ్యాటరీకి సంబంధించింది. ఇక్కడ నాకు పెద్ద మైనస్ అనిపించింది ఏంటంటే దీంట్లో ఇక్కడ మనం ఛార్జింగ్ పెడతాం, ఇక్కడ చూడండి ఛార్జింగ్ పెడతాం కదా, దీనికి క్యాప్ ఇస్తే బాగుండు అనిపించింది. డస్ట్ కానీ వాటర్ కానీ పోకుంటే ఉంటుంది అనమాట. సో కాస్ట్ కటింగ్ గురించి తీశారనైతే నేను అనుకుంటున్నా. మళ్ళీ ఇప్పుడు వీళ్ళదే దీనికన్నా డౌన్ వర్షన్ ఉంది కదా 2. సో అక్కడ ఏంటంటే సోనీ కోడాక్ ఎల్డాక్ సపోర్ట్ ఇచ్చారు, ఇక్కడ ఇవ్వలేదు. ఎందుకంటే డ్రైవర్స్ ఇక్కడ పెద్దగా వాడారు. ఇక్కడ డ్రైవర్ చూసుకున్నట్టయితే 13.6 mm ఆడియో డ్రైవర్స్ అయితే యూజ్ చేశారు. ఎవరైనా బేస్ లవర్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి నచ్చుతుంది. ఎందుకంటే సౌండ్ కూడా అడ్డగోలుగా ఉందనమాట. అంటే సౌండ్ విషయంలో ఎక్కువ అసలు మనం పెట్టని అవసరమే లేదు. కాకపోతే మనం 80, 70 ఉన్నప్పుడే మంచిగా ఉంటున్నాయి. ఆ వాల్యూమ్ ఎక్కువ మనం పెంచుకున్నప్పుడంటే వోకల్స్ మొత్తం సరిగా ట్యూన్ చేయలే అనమాట వీళ్ళు. సో అంటే ఈ బడ్జెట్లో ఓకే, కాకపోతే ఇంకా కొద్దిగా వోకల్స్ ఉంటే బాగుండు అనిపించింది. సో ఐస్ అయితే బెటర్, ఓకే పర్లేదు. కానీ వోకల్స్ విషయానికి వచ్చేసిన వరకు అయితే మీడియం అని చెప్తా. మీకు అర్థంగా అదే విధంగా ఎలా మీకు చెప్పాలంటే, ఇప్పుడు మన ఉదాహరణకి ఒక డీజే బాక్స్ సౌండ్ పెట్టామనుకోండి, అది ఎలా అంటే ఆ డీజే బాక్స్ సౌండ్ ఎఫెక్ట్ మనకి ఎలా వస్తుందంటే ఓన్లీ 80 అంతే 90 అంతే. అది దాటాక మనం ఏదో పుంగిలో పెడతాం కదా సౌండ్, అట్లా వస్తుంది అనమాట. అంటే బేస్ తగ్గిపోతుంది. సో అక్కడక్కడ సింగర్ వాయిస్ కూడా ఇట్లా క్లియర్గా వినబడతలేదు అనమాట. ఓకేనా, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే గూగుల్ పాస్ట్ పేరు కూడా ఇది సపోర్ట్ అనేది చేస్తుంది. అలాగే ఇది వచ్చేసి బ్లూటూత్ 5.3కి సపోర్ట్ చేస్తుంది. ఇది డ్యూయల్ కనెక్టివిటీకి కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. అంటే మీరు ఏంటంటే ఒకటేసారి ల్యాప్టాప్కి మొబైల్కి అయితే ఈజీగా కనెక్ట్ చేసి అయితే దీన్ని వాడచ్చని వీళ్ళు అంటున్నారు. అలాగే ఇక్కడ గేమింగ్ ఆడతారు కదా, గేమింగ్ ఆడే వాళ్ళకి ఏంటంటే 45 milliseconds లేటెన్సీ అయితే ఉందన్నమాట. ఇంకా కొద్దిగా ఉంటే బాగుండు అనిపించింది. కాకపోతే ఏంటంటే ప్రైస్ కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి. అన్నీ మనకు ఫ్లాగ్షిప్ లెవెల్ కావాలంటే సో ఫ్లాగ్షిప్ మనం కొనాల్సి ఉంటుంది. ప్రైస్ కూడా తక్కువ ప్రైజే. ఇప్పుడు దీని ప్రైస్ చూసుకుంటే దగ్గర ఇప్పుడు 1700కి వస్తుంది. ఫ్లిప్కార్ట్లో ఎవరైనా పర్చేజ్ చేయాలని కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకోటి ఇక్కడ ఏంటంటే మీకు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి నాన్ స్టాప్గా కాల్స్ మాట్లాడారనుకోండి,
దగ్గర దగ్గర మనం 9 to 10 అవర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు నాయిస్ క్యాన్సలేషన్ ఆఫ్ చేసి కాల్స్ మాట్లాడినట్లయితే మీరు ఏంటంటే 11 to 12 అవర్స్ వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట బ్యాటరీ. ఇక్కడ మ్యూజిక్ కూడా అంతే. ఇక్కడ మ్యూజిక్ కానీ మీరు వీడియోస్ కూడా చూస్తారు కదా, నాయిస్ క్యాన్సలేషన్ ఆన్ చేసి పెడితే మీరు 14 నుంచి 15 అవర్స్ మధ్యలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ నాయిస్ క్యాన్సలేషన్ ఆఫ్ చేసి వాడినట్లయితే మీరు 23 to 24 అవర్స్ వరకు అయితే బ్యాటరీని అయితే ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇక వీళ్ళు ఏం చెప్తున్నారంటే దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. కాకపోతే వీళ్ళు ఎంత బ్యాటరీ ఎంఏహెచ్ యూజ్ చేశారైతే వీళ్ళు ఏం చెప్పట్లేరు. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు 10 minutes ఛార్జింగ్ పెట్టి దీన్ని వాడినట్టయితే, అంటే ఒక్కొక్కసారి మనం నాయిస్ క్యాన్సలేషన్ ఆఫ్ చేస్తుంటాం, ఆన్ చేస్తుంటాం. సో అలాంటి టైంలో ఏంటంటే మీరు ఈజీగా 15 అవర్స్ అయితే మనకు బ్యాటరీ వచ్చే అవకాశం ఉందన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు ఈ బ్లూటూత్ని ఫుల్ ఛార్జ్ చేయాలంటే కేవలం 45 to 50 minutes అయితే పడుతుంది. మీకు ఈ టైప్ సి కేబుల్తో వస్తుంది, ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది వాల్యూ ఫర్ మనీ అంటే నేను ఖచ్చితంగా వాల్యూ ఫర్ మనీ అని చెప్తాను. సో నా అనుభవం కొద్ది అయితే నేను చెప్పాను 4 monthsలో. కొద్దిగా నా వరకు అయితే వోకల్స్ అయితే అలానే ఉన్నాయి, మరీ బెటర్ అని చెప్పలేము. ఈ ప్రైస్కైనా సరే కానీ వోకల్స్ కొద్దిగా బెటర్ ఇస్తే బాగుండని నాకు అనిపించింది. ఎందుకంటే ఓసారి బేస్ ఎక్కువ అయిపోతుంది, సింగర్ సౌండ్ వినవడట్లే. అంటే అది ఇప్పుడు 90% సౌండ్ ఎబోవ్ పోయినప్పుడు కాబట్టి. సో కాకపోతే కొద్దిగా ఇంకా దీన్ని మాడిఫై చేస్తే బాగుండు అని నాకు అనిపించింది, సౌండ్ పరంగా అయినా ఇంకా ఇతర పరంగా అయినా. ఇక్కడ ఈ బ్లూటూత్ మీరు కొనాలనుకుంటున్నారా లేదా అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. కాకపోతే ఏంటంటే ఇది అక్కడున్న బ్లూటూత్తో పోల్చుకుంటే ఇది బెటర్ అవుతుంది. ఎందుకంటే 13.6 mm ఆడియో డ్రైవర్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే డ్యూయల్ కనెక్టివిటీ ఉంది, బ్లూటూత్ 5.3 లేటెస్ట్ టెక్నాలజీతో వస్తుంది, 13.6 mm ఆడియో డ్రైవర్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే నాయిస్ క్యాన్సలేషన్ ఉంటుంది కదా, 30 decibel వరకు అయితే నాయిస్ అయితే క్యాన్సలేషన్ చేస్తాను వీళ్ళు చెప్తున్నారు. 360 సౌండ్ స్పెషల్ ఆడియో సపోర్ట్ కూడా ఉందన్నమాట. సో ఈ విధంగా ఉంది కాబట్టి మీరైతే ఖచ్చితంగా వాల్యూ ఫర్ మనీ అని నేను చెప్తాను. లేదు మీరు వేరే బ్రాండ్స్ ఇష్టపడాలనుకున్నా కూడా మీ ఇష్టం అనమాట, అది మీ మీద ఆధారపడి ఉంటుంది. నాకు తెలిసి నేను మీకు మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన 2 ప్లేస్లలో కూడా నాయిస్ క్యాన్సలేషన్ ఆన్ చేస్తే ఎలా ఉంటుంది, ఆఫ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కాల్స్ పరంగా అయినా సరే, మనం మూవీస్ కూడా చూస్తాం అయినా సరే కాబట్టి. ఓకేనా, ఈ బ్లూటూత్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇవే.